హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటండి? మా ఇంట్లోనైతే పన్నీర్ బటర్ మసాలా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎంత బాగుందంటే సేమ్ హోటల్లో తిన్నలాగానే అనిపించిందండి. మాకైతే మ్యారేజెస్లో హోటల్లో లాగానే అనిపించింది. మీరు కూడా మీ ఇంట్లో ఈరోజు ఏదైనా స్పెషల్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ముందు ఇది ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ముందుగా అయితే పన్నీర్ని తీసుకొని సన్నగా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా కారం, అలాగే కొద్దిగా గరం మసాలా అండ్ కొంచెం సాల్ట్, ఈ మూడింటిని వేసి కొంచెం కలుపుకోవాలి. బాగా ఈ మూడు కలిసిపెట్టట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసిన పన్నీర్ ముక్కలు వేసి కూడా ఈ మిక్చర్ అంతా వీటికి పన్నీర్కి పట్టేలాగా మెల్లగా కలుపుకోవాలి, విరిగిపోకుండా అన్ని ముక్కల పీసెస్కి బాగా పట్టేటట్టు కలుపుకొని వీటిని అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 to 10 minutes అలా వీటిని పక్కకి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని వేయాలి. కొద్దిగా ఆయిల్ వేసాక హీట్ అయ్యాక ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం గ్యాస్ని అయితే సిమ్లోనే పెట్టుకొని వేయించేసుకోవాలండి. మెల్లిగా కొద్దిగా కలుపుకుంటూ ఇలా మనకి కనిపిస్తున్నాయి చూడండి, అలా వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే మారిపోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక ఇదే ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక సన్నగా తరిగిన టమాటాని అయితే ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా కొంచెం దూరగా ఫ్రై అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలా వేయించుకొని గ్యాస్ అయితే సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే మనం తీసుకోవాలి. కంప్లీట్గా మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకొని మనం దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మెత్తగా ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి పెట్టుకొని మళ్ళీ కడాయిలోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కాజు, అలాగే బగారా సామాను, లవంగాలు, యాలకులు, అలాగే ఒక బగారాకు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని ఇలా ఫ్రై చేసి ఆయిల్ పైకి తేలేటట్టుగా మనమైతే కలుపుకుంటూ ఉండాలి. ఇందులోకి కొద్దిగా కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. మాడిపోయే విధంగా కాకుండా మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనాను కూడా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ వీటిని కూడా మళ్ళీ కలుపుకోవాలి. ఆయిల్ అనేది బయటికి రావాలి, అలా అయితేనే పచ్చివాసన రాకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేస్తున్నప్పుడు కొద్దిగా మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. మన టేస్ట్ తగినంత సాల్ట్ని, అలాగే కారాన్ని కూడా ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. నాకైతే టేస్ట్ కొంచెం ఇంకా కారం తగులుతుందేమో అనిపించింది, అందుకే మళ్ళీ కొద్దిగా కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఫస్టే యాడ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు, బట్ ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం అని ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా యాడ్ చేసుకొని దీనైతే పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 2 minutes తర్వాత మళ్ళీ కలిపి చూసుకోవాలండి, మాడిపోతుందా. ఇలా కొద్దిగా నూనె బయటికి రాగానే మనకి సూప్కి తగినంత విధంగా కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 to 6 minutes అలా ఉంచి చూడాలి మనకి ఏ విధంగా అయితే బాగా మసిలి మంచిగా ఉంటుందో టేస్ట్ అని. ఒకసారి ఉప్పు కారం కూడా టేస్ట్ చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత చూడండి, ఇలా మంచిగా మరగాలి. మరిగిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ని అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇలా మెల్లిగా కలుపుకోవాలండి. లేదంటే విరిగిపోయినా మళ్ళీ అందులో కుళ్ళు అయిపోయినా కానీ అంత టేస్ట్ బాగోదు. అందుకోసం మనం గ్యాస్లోనే ఒక 2 minutes పెట్టి వీటిని ఇలా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మనం బగారా మసాలా కానీ మనం ముందుగా పట్టిన పేస్ట్ కానీ ఈ పన్నీర్లోకి బాగా ఎగ్గిపోతుంది. ఎగ్గిపోయి టేస్ట్ కూడా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. అందుకోసమని ఇలా కొద్దిగా ఉడికించుకొని మనము తినే విధంగా రోటీ, చపాతీ, రైస్లోకి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే ఉడకబెట్టుకోవాలి. నాకైతే ఇలా సరిపోతుంది అనిపించింది. అందుకోసమని ఈ విధంగా అయితే రైస్లో